హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే సీక్రెట్ బూస్ట్ గురించి అయితే ఒక పోస్ట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ పోస్ట్ అనేది మనకి చాలా చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మనం చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ కాయిన్స్ సంపాదించాలండి స్ప్రౌట్ నెట్వర్క్లో. ఈ ట్రిక్ అయితే మనకు బాగా వర్కౌట్ అవుతుందండి. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ముందుగా చూసినట్లయితేనండి, మనకైతే నార్మల్గా ఈ బూస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో మనమైతే దీన్ని 7 సార్లు అయితే ఉపయోగించుకోవచ్చు. 7 సార్లు అయితే మనం యూస్ చేసుకోవచ్చు అండి. మనకి 0.25 అయితే పర్ అవర్కి అయితే మనకి స్పీడ్ పెంచుతారని చెప్పుకోవచ్చు అండి. ఇంకా దాని గురించి చెబుతాను. ఇంకా దానికంటే ముందు మనకి సీక్రెట్ బూస్ట్ అనేది మనకి ఎందుకు తీసుకురావడం జరిగింది అనే పాయింట్ చాలా డౌట్గా ఉందండి. సో దాని గురించి అయితే మొత్తం కూడా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పోస్ట్ రావడం జరిగిందండి. సో ఇప్పుడైతే మనం ఈ సీక్రెట్ బూస్ట్ అని తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితేనండి, ఈ యొక్క సీక్రెట్ బూస్ట్ అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే, సీక్రెట్ బూస్ట్లు అంటే ఏమిటి అనే ప్రశ్నకు అడుగుతూ చాలామంది సందేశాలు వస్తున్నాయి. సో కోర్ టీమ్ తిడుతున్నారండి. సో అసలు ఈ సీక్రెట్ బూస్ట్ అంటే ఏమిటని. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, సీక్రెట్ బూస్ట్లు సాధారణ బూస్ట్ల మాదిరిగానే ఉంటాయి, కానీ కొన్ని ముఖ్యమైన తేడాలతో ఉంటాయి. సో మన దగ్గర ఇప్పుడు నార్మల్గా నేను చూపించాను కదా, ఆ 7 బూస్ట్లు కూడా నార్మల్ బూస్ట్లు మాత్రమే. సీక్రెట్ బూస్ట్ అనేది మనకైతే కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుందండి పనితీరు అనేది. రెగ్యులర్ బూస్ట్లు మరియు సీక్రెట్ బూస్ట్లు రెండు పూర్తిగా ఐచ్ఛికం. ఇది స్ప్రౌట్ నెట్వర్క్ యాప్ ఫేజ్ 1లో మీరు 24 గంటలకు అవసరం రోజువారీ మైనింగ్ ప్రాసెస్ అయితే ప్రారంభించడానికి అయితే అవసరం లేదు. సో ఈ యొక్క సీక్రెట్ బూస్ట్ అయితే అందరూ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ప్రామాణిక సంపదను సెషన్కు మంచి వెళ్ళాలనుకునే వినియోగదారుల కోసం రూపొందించబడ్డాయి. అంటే నాకు నార్మల్ మైనింగ్ సరిపోవట్లేదు, నాకు తక్కువ కాలంలోనే ఎక్కువ కాయిన్స్ కావాలి, స్ప్రౌట్ కాయిన్స్ అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎక్స్ట్రాగా కాయిన్స్ సంపాదించుకోవడానికి అయితే ఈ యొక్క సీక్రెట్ బూస్ట్ అయితే వర్క్ అవుతుందండి. ఈ ప్రక్రియలో మీరు అదనంగా విరాళం ఇవ్వడానికి మరియు అదనపు స్ప్రౌట్ రివార్డులను సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. సో మనమైతే ఒక యాడ్ చూస్తామండి. ఈ యాడ్ చూడడం ద్వారా మనకైతే సీక్రెట్ బూస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే సీక్రెట్ బూస్ట్లో సాధారణ బూస్ట్ యొక్క గంట రేటుకు రెట్టింపు విలువైనది. ఇవి 2 బూస్ట్లకు సమానం చెప్పుకోవచ్చండి. సో చూసినట్లయితే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం నార్మల్ బూస్ట్ కానీ యూస్ చేసినట్లయితే మనకి పర్ అవర్కి అయితే 0.25 అయితే వస్తుందండి మా స్ప్రౌట్. కానీ ఇక్కడ ఈ సీక్రెట్ బూస్ట్ కానీ యూస్ చేసినట్లయితే మనకి 0.5 అయితే పర్ అవర్కి అయితే పెరుగుతుందండి. మైనింగ్ స్పీడ్ అనేది మనకైతే డబుల్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా సీక్రెట్ బూస్ట్ అయితే మనకి తీసుకురావడం జరిగింది. డబల్ మైనింగ్ స్పీడ్ అయితే మనకి ఇస్తారనమాట, సింపుల్ చెప్పాలంటే. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు మీరు సంపాదించగల సీక్రెట్ బూస్టులు మొత్తానికి పరిమితి లేదు. సో మీరైతే ఎన్ని సీక్రెట్ బూస్టులు అయినా సరే ఖచ్చితంగా మీరైతే సంపాదించుకోవచ్చండి అని చెబుతున్నారు. మీరు మీ సాధారణ బూస్టులు అన్నింటినీ ఉపయోగించిన తర్వాత మాత్రమే సీక్రెట్ బూస్ట్ను అన్లాక్ అవుతాయి. సో మనకైతే నార్మల్ బూస్టులు ఉంటాయి కదా 7, ఆ 7కి 7 యూస్ చేసిన తర్వాత మాత్రమే మనకైతే సీక్రెట్ బూస్ట్ అయితే వస్తుందన్నమాట. అవి గంట ఎక్కువ కౌంట్ డౌన్ వ్యవధిలోకి వస్తాయి. సో ప్రతి గంటకు వస్తాయని చెప్పవచ్చు. అన్లాక్ చేసిన తర్వాత సీక్రెట్ బూస్ట్ బటన్ మీద మీరైతే టోగుల్ కనిపిస్తుంది. సో ఈ విధంగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సీక్రెట్ బూస్ట్ అనేది ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సిన నోటిఫికేషన్ అనేది ప్రారంభించేలా చేస్తుంది. మనకైతే ప్రతి 1 అవర్కి అయితే అక్కడ నోటిఫికేషన్ ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్లను ప్రారంభించడానికి మీరు ఇప్పటికే వాటిని ప్రారంభించకపోతే యాప్లో పుష్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఇంకో విషయం అండి, మనం మైనింగ్ ఆగిపోయిన తర్వాత కూడా చేసుకోవాలంటే కొంతమంది గుర్తుండదు, కాబట్టి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్రతి 24 అవర్స్కి అయితే మనైతే ఖచ్చితంగా మైనింగ్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈ యాప్లో అయితే. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీ స్ప్రౌట్ నెట్వర్క్ యాప్లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే అందరూ కూడా ఆన్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు మన ప్రాజెక్ట్ వాళ్ళు కూడా. ఉపయోగకరమైన సూచన ఏంటంటే, పుష్ నోటిఫికేషన్లు ఎప్పుడు కూడా ప్రారంభించిన వినియోగదారులు స్ప్రౌట్ రెట్టింపును సంపాదిస్తారు. సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు ఉన్నాయనుకోండి, మీరైతే మిస్ అవ్వకుండా ప్రతిరోజు కూడా మైనింగ్ అయితే చేసుకుంటారన్నమాట. సీక్రెట్ బూస్ట్లు అనేవి అదనంగా పాల్గొనే వారికి వినియోగదారులను శక్తివంతం చేయడానికి మరియు వారి రివార్డులను పెంచుకోవడానికి ఒక శక్తివంతమైన మార్గం చెప్పుకోవచ్చండి. చదివినందుకు ధన్యవాదాలు, స్ప్రౌట్ నెట్వర్క్ టీమ్ అండి. సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క సీక్రెట్ బూస్ట్ ఆప్షన్ అయితే మనం తీసుకురావడం జరిగిందండి. సో ఇది మనకి లైవ్లో ఏ విధంగా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను. సో ముందుగా అయితే యాప్ ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకైతే ముందు నార్మల్ బూస్ట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి 6/7 అయితే కనిపిస్తుంది కదా. సో ఏంటంటే మనం అయితే నార్మల్ బూస్ట్లు అయితే 6 మాత్రం యూస్ చేసాము. ఇప్పుడు లైవ్లో మీ ముందు అయితే నేను 7వది యూస్ చేస్తానండి.
ఇక్కడ చూసుకోవచ్చు పర్ అవర్కి అయితే 14.57 ఉంది కదా కాయిన్స్ మనకి రేట్ మన మైనింగ్ స్పీడు 14.57 మనకి ఎంత పెడుతుందో చూడండి ఒకసారి మీరు కూడా. సో ఈ విధంగా మనకి యాడ్ మీద ప్రెస్ చేయండి. ఈ విధంగా యాడ్ వచ్చేసిన పైన మీకు ఇంటూ వచ్చింది అనమాట. మీరు ఏ యాప్ ఇన్స్టాల్ చేయక్కర్లేదండి. సో చూస్తారు కదా మనకైతే ఆ విధంగా 57 నుంచి అయితే 82కి అయితే రావడం జరిగిందండి. 0.25 అయితే మనకైతే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకైతే నార్మల్ బూస్ట్ పవర్ అయితే ఉంటుందండి. కానీ ఇక్కడ చూసినట్లయితే చూడండి రిమైండ్ మీ వెన్ రెడీ అని కనిపిస్తుంది కదా కింద, అది మీరు ఆన్లో పెట్టుకోండి. ఇది మీరు ఆన్లో పెట్టుకుంటే ప్రతి గంటకు ఒకసారి అయితే మీకు ఇక్కడ సీక్రెట్ బూస్ట్ అయితే వస్తుంది. సో దానివల్ల మీకైతే 0.5 అయితే పర్ అవర్కి అయితే మైనింగ్ జరుగుతుందండి. సో మీకైతే ప్రతిరోజు కూడా ఒక యాడ్ చూడడం ద్వారా ఇక్కడ 12 కాయిన్లు ఫ్రీగా వస్తాయన్నమాట. సో పాయింట్ ఖచ్చితంగా గమనించాలండి. ఈ విధంగా మనకి డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ సీక్రెట్ బూస్ట్ అనేది 1 గంట తర్వాత మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా 59 నిమిషాలు మనకి టైమర్ పడుతుంది. సో ఈ విధంగా దీన్ని అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. మీకు నార్మల్ బూస్ట్ కంటే కూడా చాలా డబల్గా అయితే ఉంటుంది ఈ యొక్క బూస్ట్ అనేది. దాంతోపాటు మీకైతే ఈ యొక్క కాంటెస్ట్ సంబంధించిన టికెట్స్ కూడా మీకు పెరుగుతాయి అన్నమాట. చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే రిమైండ్ మీ వెన్ బి రెడీ అని కనిపిస్తుంది కదా, అది ఆన్లో పెట్టుకోండి. ఆఫ్లో ఉంటుంది అలాగా. ఆన్లో పెట్టుకుంటే మీకైతే పర్ అవర్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఈ సీక్రెట్ బూస్ట్ని యూస్ చేసుకోవచ్చు. మీకైతే మైనింగ్ స్పీడ్ డబుల్ అవుతుందండి. సో ఖచ్చితంగా అందరూ కూడా దయచేసి గమనించాలి పాయింట్. ఈ అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు ఉండదండి, కొంతకాలం మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ మీరు గమనించాలి. ఎందుకంటే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మాస్గా మనకైతే మార్కెట్లో తీసుకెళ్ళడానికి అయితే వీళ్ళు ఏవైతే చేయాలో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారండి. సో వీళ్ళ సపోర్ట్ మనకైతే ఉంటుంది కాబట్టి మన సపోర్ట్ కూడా వీళ్ళు ఖచ్చితంగా ఉండాలండి. సో అందరూ గమనించండి. సో ఈ విధంగా అందరూ కూడా దీన్ని అయితే క్లెయిమ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ముందుగా అయితే నార్మల్ బూస్ట్లో ఉంటాయి కదా, 7 వాడేయాలి. 7 వాడేసిన తర్వాత మాత్రం మనకైతే సీక్రెట్ బూస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు అదేంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఇదైతే రిమైండ్ మీ కనిపిస్తుంది కదా, ఆన్లో పెట్టుకోండి. మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. 58 నిమిషాల తర్వాత నాకైతే వచ్చింది అనమాట. సో ఇంక మనం ఈ వింటర్ వండర్లాండ్ గురించి చూసినట్లయితే మనకు మొత్తం అయితే 4 బ్యాడ్జ్లు అయితే రావడం జరిగింది. 4 బ్యాడ్జ్లు అయితే రావడం జరిగిందండి. మనమైతే వరుసగా అయితే 23 డేస్ అయితే వరుసగా ఇక్కడ మైనింగ్ చేయడం జరిగిందండి. ఒక చిన్న విషయము, మీకు స్ప్రౌట్ నెట్వర్క్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో కామెంట్లో తెలుపగలరు. ఎన్ని కాయిన్స్ ఉన్నాయో స్ప్రౌట్ నెట్వర్క్లో మీరు అది ఖచ్చితంగా కామెంట్లో తెలుపగలరండి. తెలుసుకోవడం జస్ట్ అడుగుతున్నాను, ఎందుకంటే మన కమ్యూనిటీ అసలు ఎంత యాక్టివ్గా ఉంది అని తెలుసుకోవడానికి అండి. సో ఖచ్చితంగా మీకైతే ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో వాటిని అయితే కామెంట్ రూపంలో తెలపాలని కోరుకుంటున్నాను. సో మనమైతే డే 1 నుంచి 23 వరకు చూసారు కదండి, వరుస క్లెయిమ్ తీసుకుంటూ వచ్చాను. మనకి ఫస్ట్ బ్యాడ్జ్ అయితే 2వ రోజే వచ్చేసింది, గిఫ్ట్ బ్యాడ్జ్ అయితే వచ్చింది. ఇంకా తర్వాత చూసినట్లయితేనండి సెకండ్ బ్యాడ్జ్ వచ్చేసి నాకు డే 9 అయితే వచ్చిందండి. స్నో ఫ్లెక్ బ్యాడ్జ్ అయితే రావడం జరిగింది. ఇంకా తర్వాత డే 15 అయితే క్యాండీ బ్యాడ్జ్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు డే 21 అండి, అంటే మనకి నిన్న కాకుండా మొన్న అయితే వచ్చిందండి, ట్రీ బ్యాడ్జ్ కూడా రావడం జరిగింది. సో మనకైతే ఇంకా ఈవెంట్ అయితే ఒక 1 వీక్ మాత్రమే ఉంది. 1 వీక్ మాత్రమే ఈ యొక్క ఈవెంట్ అయితే అవుతుంది. సో మనకి 1 వీక్లో ఇంకా 5వ బ్యాడ్జ్ కూడా వచ్చిందనుకోండి, మంచి విషయమే. ఖచ్చితంగా మీ అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. సో అందరూ కూడా రెగ్యులర్గా ఈ బాక్స్ అయితే ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది కూడా ఓపెన్ చేయట్లేదండి. చాలామంది అయితే ఓపెన్ చేస్తున్నారు కానీ కొంతమంది అయితే ఓపెన్ చేయట్లేదు రెగ్యులర్గా. సో చూసుకోండి సార్ అందరూ కూడా, ఎందుకంటే ఈ యొక్క ఈవెంట్లో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు బాక్స్ ఓపెన్ చేసిన వాళ్ళకైతే ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక 1000 స్ప్రౌట్ కాయిన్స్ అయితే మనకైతే ఫ్రీగా ఇస్తారండి. సో ఈ ఫ్రీగా వచ్చేదాన్ని మనకు వాల్యూ లేదని కాదండి, మనం అయితే భయం లేకుండా ఖర్చు పెట్టుకోవచ్చు ఇన్కమ్ అనేది. సో ప్రతి కాయిన్ కూడా మనకైతే వర్తే. సో ఎందుకంటే 10 కోట్ల కమ్యూనిటీ కాబట్టి మనకు కావాల్సింది లిస్టింగ్ టైంకి మనకైతే మంచి ప్రైస్కి లిస్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ అయితే. సో ఖచ్చితంగా ప్రతి టోకెన్ కూడా ప్రతి కాయిన్ కూడా మనకైతే ఇంపార్టెంటే. సో మనకి నెక్స్ట్ ఇయర్ 2026 ఇయరే కదా, మనం ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కానీ ఇతర మైనింగ్ ప్రాజెక్టులో కానీ విత్తనాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్ మీద అయితే ప్రపంచానికి మొత్తం కూడా ఒక అవగాహన వస్తుందండి. సో ఖచ్చితంగా మీరు ఏ మైనింగ్ ప్రాజెక్ట్ కూడా మిస్ చేసుకోవద్దు, రెగ్యులర్గా ఉండండి, మైనింగ్ అయితే చేసుకోండి. ఈ బ్యాడ్జ్లు కొంతమందికి 4 వచ్చినాయి, కొంతమందికి 2 వచ్చినాయి, కొంతమంది 3 వచ్చినాయి, అలాగే పర్లేదు. సో ప్రతిరోజు మాత్రం ఓపెన్ చేయడం మన బాధ్యత. సో చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మనకి ఇంకా 1 వీక్ మాత్రమే ఈవెంట్ అయితే ఉంది. 1 వీక్ మాత్రమే ఉందండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ టికెట్స్ కనిపిస్తున్నాయి కదా 42 అని, ఎన్ని ఎక్కువ టికెట్స్ ఉంటే ఆ విధంగా మనకైతే ర్యాండమ్గా విన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. గ్లోబల్ వైడ్గా అయితే 25 మందిని సెలెక్ట్ చేస్తారు. పోయినసారి ఈవెంట్లో నేను సెలెక్ట్ అయ్యాను, అది కూడా మీ సపోర్ట్తో నేనైతే పోయినసారి ఈవెంట్లో నేను సెలెక్ట్ అయ్యానండి. నాకైతే 1000 కాయిన్స్ ఫ్రీగా ఇచ్చారన్నమాట. సో ఆ యొక్క లిస్టులో మీరు కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. ఈసారి అయితే మీరు రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ సీక్రెట్ బూస్ట్ని కూడా ఖచ్చితంగా
యూస్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీరైతే గెలవడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయండి. సో ఈ విధంగా ఈ స్ప్రౌట్ నెట్స్కోవాలి అయితే మనకైతే స్టార్టింగ్ డేస్లోనే ఎన్ఎఫ్టీస్ని కూడా తీసుకురావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే మనకి టైం పట్టినా సరే మంచి ఇన్కమే వస్తుందండి. సో ఆ పాయింట్ అందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి. ఇంకా సీక్రెట్ బుష్ గురించి అయితే మీకు ఖచ్చితంగా ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. గమనించాలి ఈ పాయింట్ అందరూ కూడా. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ.